హలో. ఒరే అల్లుడు, ఎక్కడున్నావు? మూర్తిని చంపేశారురా. నువ్వు రావద్దురా, అక్కడే భద్రంగా ఉండు. మురళి, ఏమైంది? నా ఫ్రెండ్ మురళిని చంపేశారు. అయ్యో, 5 ఏళ్ల వయసు నుంచి ఇద్దరం కలిసి తిరిగాం తెలుసా. మన ప్రేమ కోసం పాపం వాడు బలైపోయాడు. నేను వెళ్ళి ఒకేసారి వాడిని చూసొస్తాను శృతి. నేను వస్తాను. వద్దు వద్దు. లేదు ప్లీజ్. నేను చెప్పే మాట విను. నేను త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. ఒకేసారి ప్లీజ్. మురళి, మురళి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నేను చూసుకుంటాను కదా, వెళ్ళరా. అవునరా, తను ఒంటరిగా ఉంటుంది. వెళ్ళరా. హలో శృతి. రావే రా. ఏంట్రా ఇప్పుడు సంతోషంగా ఉందా? వాడు తన ప్రాణాలనిచ్చి నీ లవర్ని కాపాడాడు కదా. శృతి నేను చేయకరా. ఇక్కడికి వచ్చి దాక్కుంటే మిమ్మల్ని వదిలేస్తాననుకున్నారా? నేను పామున్రా, కోరల్లో విషమున్న పాముని. నన్ను అవమానించి నన్ను జైలుకు పంపిన దీన్ని. రేయ్, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలియకుండా తిన్నగా ఎముడితోనే పెట్టుకున్నావురా. నా లెక్క నీ ఫ్రెండ్తోనే పూర్తవదు. నీ లవర్తో కూడా అది కంటిన్యూ అవుతుంది. మాట్లాడు. విన్నావా? రే, తనే చేయకు, నీ ప్రాణం తీస్తాను రా. నన్ను చంపుతాడట్రా. పర్వాలేదే, నీ కొంచెం ధైర్యం ఉందిరోయ్. సూపర్ మ్యాన్ అయినా గాల్లో ఎగురొచ్చి కొడతాడు. నువ్వేమో 10 కిలోమీటర్ల అవతల నుండి నన్ను వచ్చి చంపుతానంటున్నావు. రా, చంపు. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. రారా. వస్తున్నాను రా. ఏంటి రవి? ఏంటి ఆటలాడుతున్నావా? ఇప్పుడు నేను నీతో ఆడుకుంటాను. ఎవరొస్తారో చూస్తా. ఇన్నాళ్ళు ఆ గొట్టంగాడిని అడ్డు పెట్టుకుని నా చేతుల నుంచి తప్పించుకున్నావు కదే. దొరికిందిరా పెట్ట. నా దగ్గరికి రాకు. చెప్పుతో కొడతాను. ఏంటి చెప్పుతో కొడతావా? కొట్టు చూద్దాం. చేయి తీరా. నన్ను 10 మందిలో అవమానించినందుకు నువ్వు నరక యాతన పడి చావాల్సిందే. రండిరా. నన్ను చంపడానికి వచ్చావట్రా? అది వీడు ఒకేసారి చేస్తారు.